గాయ్స్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంటి నెంబర్ 13 అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, అర్జున్ అనే వ్యక్తి ఒక రచయిత అన్నమాట. తను రాసిన ఒక నవల 10 లక్షల కాపీలు అమ్ముడవడంతో దాన్ని ప్రింట్ చేసిన పబ్లిషర్ ఏమో మన అర్జున్కి ఇంటి నెంబర్ 13 అనే ఒక విల్లాన్ అయితే గిఫ్ట్గా ఇస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ ఇంటి నెంబర్ 13 విల్లాలోకి అర్జున్ ఫ్యామిలీ అండ్ తన అన్నయ్య సంజయ్ ఫ్యామిలీ వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ రెండే కనిపించాయి. అవి ఏంటంటే, ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారండి, ఒక్క మెయిన్ లీడ్స్ తప్ప. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ వరకు అండ్ కొన్ని ప్లేసెస్ లో బీజిఎం ఈ రెండు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా దాని ఎగ్జిక్యూషన్ మాత్రం అస్సలు బాగాలేదనే చెప్పాలండి. లాజిక్స్ లేని సీన్స్, అవసరం లేని ఎక్స్పోజింగ్స్, సంబంధం లేని ఐటమ్ సాంగ్, పండని కామెడీ, చిరాకు తెప్పించే మెయిన్ లీడ్స్ పెర్ఫార్మెన్సెస్, ఇవన్నీ కూడా ఈ మూవీకి చాలా అంటే చాలా పెద్ద మైనసెస్ అయినాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే గైస్, ఒక చిన్న పిల్లోడికి కొంచెం కూడా భయపెట్టలేని ఈ హారర్ మూవీకి ఇంకా పార్ట్ 2 కూడా ఉందంట. సో చూడాలి మరి అది ఇంకెంత దరిద్రంగా ఉంటుందో. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో దెయ్యం తాలూకా మేకప్, ఎడిటింగ్ వర్క్, కొన్ని ప్లేసెస్లో బీజిఎం, విజువల్స్ ఇవన్నీ కూడా 2 వరస్ట్ ఉన్నాయని చెప్పాలండి. అండ్ ఇందులో మన తనికెళ్ళ బర్ని గారు, పృథ్వీరాజ్ గారు లాంటి మంచి యాక్టర్స్ అయితే ఉన్నప్పటికీ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ని కరెక్ట్ గా డిజైన్ చేసుకోలేదన్నమాట. అలాగే ఇందులో అక్కడక్కడ ఎక్స్పోజింగ్స్, ఒక లిప్ కిస్, ఒక ఐటమ్ సాంగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ ఇంటి నెంబర్ 13 మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.